హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం లక్ష్మీ అమ్మవారిని ప్రతి ఒక్కరూ ఇంటికి రమ్మని ఆహ్వానించే ఒక మంచి పండుగ. అదేంటండి, వరలక్ష్మి వ్రతం రోజే పిలిస్తేనే లక్ష్మీ అమ్మవారు వస్తుందా అని అనుకుంటే ఖచ్చితంగా కాదండి. వరలక్ష్మి వ్రతం వచ్చి అది ఒక చిన్న కథ ఉంది కదా, దాని పరంగా వచ్చింది తప్పితే వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుంటేనే లక్ష్మీ అమ్మవారు వస్తుంది, మిగిలిన రోజుల్లో రాదు అని అర్థం కాదు. ఎప్పుడున్నా సరే, ఎప్పుడు చేసినా సరే ఒక మంచి భక్తితో అమ్మవారికి మొక్కి మనం ఏం చేయాలనుకుంటున్న అమ్మవారు అది మాత్రమే చేసి అమ్మవారికి మిగిలింది పేదలకి మనం ఎంత పంచిపెట్టాం అన్నది అమ్మ ప్రతిసారి చూస్తుంది. ఆ తల్లికి చిన్నపిల్లలకి ఏమైనా చేసినా, అనాథ పిల్లల్ని దగ్గర తీసుకున్నా, లేని వాళ్ళకి తిండి లేని వాళ్ళకి పెడితే ఆమె 100 బంగారు పూల మాల వేసినంత సంతోషపడుతుంది. ఇంకోటి ఏంటంటే, మన ఎదురుగా మన చుట్టుపక్కల మన కష్టపడుతూ ఉంటారు జనాలు, అది చూసి కూడా పట్టించుకోకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారండి. అది ఇంకా ఇంకా పాపం తెలుసా. అలా మీరు చేసి అలా మీరు అనొచ్చు, ప్రతి ఒక్కరి కష్టాన్ని మనం తీర్చలేం కదా. తీర్చమని చెప్పట్లేదు, తీర్చగలమా అని అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు. అడిగినంత మాత్రాన ఏమైపోతుంది, వాళ్ళని పలకరిస్తే మనం డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమో అని ఎంతమంది దాటుకోవట్లేదు చెప్పండి. ఈ మాట విని ఎవరికైనా కోపం రావచ్చు. అలా ఎవరినో ఒకరు వచ్చి ఆదుకుంటారు అని ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడికో వెళ్ళి మిమ్మల్ని ఆదుకోమని చెప్పట్లా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ సహాయం అవసరం పడిన వాళ్ళకి ఏంటి అంతా ఇమ్మని చెప్పట్లా, ఏదో కొంచెం ఇచ్చి మిగిలిన దారి చూపిస్తే అమ్మవారు చాలా సంతోషపడతారు. దాంట్లో ఉందండి నిజమైన వరలక్ష్మి వ్రతం, దాంట్లో ఉందండి సంతోషం. ఎన్నో యజ్ఞాలు, ఎన్నో యాగాలు చేసినంతగా అంటారు. చిన్నపిల్లలకి ఏది చేసినా, ఏది పెట్టినా అంత సంతోషపడుతుంది అమ్మ. మీరు డబ్బు ఉంది కదా అనేసి డబ్బున్న వాళ్ళు చాలా గ్రాండ్గా వరలక్ష్మి వ్రతాలు చేసి డబ్బు లేని వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం చెప్పండి. ఆలోచించండి ఒకసారి మీరే.